నేను చదువుతుండగా చిత్రించండి. 67వ కీర్తన 2వ వచనం. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, మరి ఈ దినము ఈ యొక్క అనంతపురము జిల్లాలో తాడిపత్రి అనేటటువంటి ఏరియాలో ప్రభువా, పాస్టర్ శ్రీకాంత్ శ్రీవాణి వారి దంపతులు జీవితంలో 5వ వార్షికోత్సవ వైవాహిక దాంపత్య జీవితపు పండగను ఉద్దేశించి దైవజనులు జోసఫ్ దిలీప్ గారి ద్వారా, వారి సంఘము ద్వారా శ్రీకాంత్ గారి యొక్క తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న ఈ కృతజ్ఞత కూడికలు ముగింపులు నాయన, మరి చదవబడిన లేఖన భాగంలో నుంచి మా అందరితో మీరు మాట్లాడండి. ఈ మాటల ద్వారా ఈ దినము ఎన్ని కృపలు, ఎంత మహిమ, దేవాన్ని స్వారూప్యం ఎంతగా మేము ఇంకా పొందుకోవాలో, ఎన్నిటిని మేము జయించాలో, ఎన్నిటిని మేము నాయన ఎన్నిటికి సాక్షులుగా నిలవాలో మీరే నాయన మాతో మాట్లాడి మా ప్రాణాత్మ శరీరములను నీ వాక్యముతో నింపి మమ్మల్ని అందరినీ కూడా నీ వాక్యముగా మార్చి ఆశీర్వదించి పంపించమని యేసయ్య నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవుని వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. భూలోకములో దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క ముఖకాంతి పొందుకున్నటువంటి వారు మరి ఏం చెయ్యాలో, ఎలాంటి వారు ఎలాంటి కార్యాలు వారు చేస్తారన్నది ఇక్కడ వ్రాయబడి ఉంది. అసలు దేవుని కరుణ పొందుకునేవారు భూలోకములో ఎవరు? ఒక వ్యక్తి దేవుని కరుణ పొందుకుంటే, లేకపోతే ఒక దంపతులు దేవుని కరుణ పొందుకుంటే, ఆశీర్వాదము పొందుకుంటే, ఒక కుటుంబము లేక ఒక సంఘము దేవుని కరుణ పొందుకోవడము, దేవుని ఆశీర్వాదము పొందుకుంటే, వారి మీద దేవుని యొక్క ఒక కాంతి ఎల్లప్పుడూ వారి మీద ఉండడం. అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి కానీ, ఒక దంపతులు కానీ, ఒక కుటుంబం కానీ, ఒక సంఘము కానీ దేవుడి ద్వారా కరుణించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు, దేవుని ముఖకాంతి ఎల్లప్పుడూ కూడా ప్రకాశింప చేసుకున్న వారు ఎవరు అనగా, ఆ మొదటి వచనంలో రాయబడింది, వారు భూమి మీద నీ మార్గములను వారి ద్వారా దేవుడు తెలియపరుస్తాడు. హల్లెలూయా. ఎవరి ద్వారా? ఏ దంపతుల ద్వారా, ఏ కుటుంబము ద్వారా? ఈ భూమి మీద ఒక గ్రామానికి చెప్పటం లేదు, ఒక జిల్లాకి చెప్పటం లేదు, లేకపోతే ఒక రాష్ట్రానికి చెప్పటం లేదు. దేవుడి చేత ఆశీర్వదించబడిన వారు, దీవించబడిన వారు ఒక గ్రామము, లేదు ఒక జిల్లా, లేకపోతే ఒక స్టేట్ కాదండి, లేదా ఒక దేశం కాదు. దేవుడు ఒక వ్యక్తిని కరుణిస్తే, ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే, ఒక దంపతులు కానీ, ఒక కుటుంబాన్ని కానీ ఆయన ముఖకాంతి ప్రకాశింపజేస్తే, వారు ద్వారా భూలోకములోనే దేవుని మార్గాలు వారి ద్వారా దేవుడు ఏం చేస్తాడు? తెలియపరచుకుంటాడు. అది అసలైన ఆశీర్వాదం. హల్లెలూయా. కాబట్టి భూమి మీద ఆ వ్యక్తి ద్వారా, ఆ దంపతుల ద్వారా, ఆ కుటుంబము ద్వారా ఎవరి మార్గాలు? ఆయన మార్గాలు భూమి మీద తెలియపరచబడాలి.
రెండవదిగా అన్యజనులందరిలో రక్షణ తెలియపరచబడాలి. ఇదండి ఒక వ్యక్తి దేవుడు దీవించే విధానము, ఒక దంపతులను దేవుడు దీవించే విధానము, ఒక కుటుంబాన్ని దేవుడు దీవించే విధానము. హల్లెలూయా. మాకు మేడలు ఉన్నాయి, మెద్దులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, మాకు బంగారం ఉంది, వెండి ఉంది, మమ్మల్ని చూడండి ఎంత దీవించాడు. ఇది కాదు, ఇది అన్ని మతాలకు ఉన్నాయి. ఏ మతంలో ఐశ్వర్యవంతులు లేరు, ఏ మతములోని ధనవంతులు లేరు, భాగ్యవంతులు లేరు. కానీ అన్ని మతాల ద్వారా భూమి మీద రక్షణ తెలియపరచబడుతుందా? లేదు కదా. మతము, దేవుళ్ళు, దేవతలు ఎవరంటే వారి ద్వారా రక్షణ తెలియపరచబడాలి. దేవుని మార్గాలు వారి ద్వారా తెలియపరచబడాలి. హల్లెలూయా. దేవుళ్ళు ఎవరండి, దేవతలు ఎవరండి? ఇన్ని మతాలు ఉన్నాయి. ఇందులో దేవుళ్ళు, దేవతలు ప్రపంచంలో 10 మతాలు ఉన్నాయి. 10 మతాలు దేవుళ్ళు, దేవతలు లెక్కేసుకుంటే 850 కోట్ల మంది మనుషుల కంటే ఆ దేవుళ్ళు, దేవతలే ప్రపంచంలో ఎక్కువగా ఉన్నారు. మీకు తెలుసు, ఒకసారి లెక్క పెట్టాను అనమాట. ఈజిప్ట్ దేవుళ్ళను, భారతదేశంలో 3 దేవతలను, ఏమండి చైనా దేవుళ్ళు, ఇలాగనమాట. ఆ తర్వాత ఇంకా అనేక మరి ముస్లిమ్స్ ఎక్కువగా ఈజిప్టు, తర్వాత జొరాస్ట్రిజం, ఆ తర్వాత మన భారతదేశంలోనే బహుదేవత ఆరాధనలు ఉన్నాయి. బాగా లెక్క పెడితే 850 కోట్ల మంది మనుషులు ఉన్నారు. దేవుళ్ళు, దేవతలు వీటికంటే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే దేవుళ్ళకి, దేవతలకి ట్రాఫిక్ జామ్ అయిపోతుంటే కొత్త దేవుళ్ళు, దేవతలు వస్తున్నారు. ఆగండి ఆగండి ఆగండి. దేవుళ్ళు, దేవతలు ఎక్కువైపోయి ఏమైపోయింది? ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది. ఇదిగో కొత్త దేవుడు, అదిగో కొత్త దేవుడు అని రకరకాలుగా మరి వీళ్ళు కొత్తగా వస్తున్నారు. అయితే ఎవరైతే భూలోకానికి రక్షణ ఇస్తారో, ఎవరైతే దేవుని మార్గాలు వారికి తెలియపరుస్తారో, పరలోకానికి వెళ్ళే మార్గం, ఏ దేవుడు, ఏ దేవత రక్షణనిచ్చి రక్షణ పొందుకున్నటువంటి వారికి దేవుని మార్గాలు తెలియపరుస్తారో, ఇంతమంది దేవుళ్ళలో, దేవతలలో వారు ఒక్కరే దేవుడు. హల్లెలూయా. పాపముల నుంచి రక్షించలేని మానవుని యొక్క జీవితంలో పాపము ద్వారా వచ్చే పాపము నుంచి రక్షించక, శాపము నుంచి రక్షించక, మరణము నుంచి రక్షించక, అగ్నిగుండం నుంచి రక్షించక, ఏవేవో ఏమంటే ప్రభుత్వ పథకాలు పెట్టేటట్లుగా ప్రతి సంవత్సరము ఎలక్షన్లు అయ్యేటప్పుడు కొన్ని పథకాలు పార్టీ వాళ్ళు పెడతారన్నమాట. పోయినసారి ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ కొన్ని పథకాలు పెట్టారు, తెలుగుదేశం పార్టీ వారు కూడా కొన్ని కొత్త పథకాలు పెట్టారు. ఇలాగ ఎవరు ఎక్కువ పథకాలు పెడతా ఉంటే వాళ్ళు ఏమవుతున్నారు? గెలుస్తున్నారు. ఈ పథకాల సంగతి ప్రభుత్వాలకి, మానవులకి సరిపోయింది. కానీ దేవతలు అనబడేవారు, దేవుళ్ళు అనబడేవారు కూడా అలాంటి పథకాలు పెడతా ఉంటే వాళ్ళు ఎలాగవుతారు? కాబట్టి రక్షణ, పాపముల నుంచి రక్షణ ఎవరు కలగజేస్తారు? ఆ పాపము ద్వారా వచ్చే శాపము నుంచి రక్షణ ఎవరు కలగజేస్తారు? ఈ పాపము ద్వారా, శాపము ద్వారా అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతున్నారు, నరకము. ఈ అగ్నిగుండంలో నుంచి రక్షణ ఎవరు కలగజేస్తారు? అలా రక్షణ పొందినటువంటి వారు మరలా వారికి దేవుని మార్గాలు, అంటే దేవుని యొక్క ఆలోచనలు, చిత్తము, ప్రణాళిక, సంకల్పమును తెలియపరచి వాళ్ళని భూలోకములో మనుషులను దేవుళ్ళుగా చేసి అక్కడికి తీసుకొని వెళ్ళాలి. ఎక్కడికి? పరలోకానికి. వారు నిజమైన దేవుడు. హల్లెలూయా. అంతేగాని జగన్ గారు ప్రకటించినట్లుగా, చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినట్లుగా మరి అందరూ దేవతలు, దేవుళ్ళు ప్రకటిస్తే వాళ్ళు కాదండి. పథకాలకి నమ్ముకోకండి. ఏ దేవుడు పాపముల నుంచి రక్షిస్తాడో ఆలోచించండి.
ఏ దేవుడు శాపము నుంచి రక్షిస్తాడో ఆలోచించాలి. ఏ దేవుడు అగ్నిగుండం నుంచి రక్షిస్తాడో ఆలోచించండి. అలాగ రక్షించేటటువంటి వాడు మరలా దేవుడులాగా మారాలి. హల్లెలూయా! దేవుడులాగా మార్చాలి. బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతే అన్నారు. బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతే. పురుష సూక్తంలో ఈ మాట ఉంది. అంటే బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మగా మారిపోతాడు. అదనమాట. హల్లెలూయా! బ్రహ్మను తెలుసుకున్నవాడు ఎలా మారిపోవాలి? ఆయనకు ఒక బ్రహ్మగా మారాలి. అందుకొరకు మనకు దేవుడు కావాలి. అలాగా రక్షణనిచ్చినటువంటి వాడు అలాగా మీరు దైవములు అని మాట్లాడిన వారు ఇంతమందిలో చూస్తే, ఇన్న మతాల్లో చూస్తే ఎవరు ఏమనుకున్నా సరే పర్వాలేదు, కానీ యేసుక్రీస్తు వారు ఒక్కడే కనబడుతున్నాడు. హల్లెలూయా! ఇంకా ఎవరూ కనబడట్లేదు. ఎవరిని విమర్శించట్లేదు, ఎవరిని మనం కాదంటలేదు, కానీ సత్యం చెప్తున్నాము. పాపముల నుంచే కానీ, శాపముల నుంచే కానీ, అగ్నిగుండము నుంచే కానీ వారిని రక్షించడానికి, వారి పాపాలు శాపాల కొరకు, మరణము కొరకు సిలువలోని రక్తం కార్చి ప్రాణం పెట్టి జరినామా చెల్లించి వారి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, దేవుడు పరిశుద్ధులు కాబట్టి వాళ్ళని పరిశుద్ధులుగా చేసి, దేవుడికి మరణం లేదు కాబట్టి వారికి మరణం లేకుండా చేసి, దేవుడు మరణం జయించి తిరిగి లేచాడు కాబట్టి ఆయన నమ్ముకున్న వారిని ఏం చేస్తున్నాడు? తిరిగి లేపుతున్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుళ్ళలాగా మారుస్తున్నారు. ఎవరి దగ్గరికి వాక్యం వచ్చినో వారే దైవములు. హల్లెలూయా! వారిని మనం నమ్మాలి. ఇది మన సెలెక్టింగ్. రెండవదిగా అలా నమ్మినటువంటి వారు కూడా అనేకులను రక్షణలోనికి నడిపించాలి. అనేకులను ఎవరైతే రక్షణలోనికి నడిపిస్తారో అనేకులను ఆ దేవుని యొక్క మార్గములనగా దేవుని పోలికలోనికి వాళ్ళు మార్చబడుతూ ఇతరులను, అనేకులను ఆ సంకల్పంలోనికి, చిత్తములోనికి, ప్రణాళికలోనికి తీసుకొని వస్తారు. వారంట దేవుని చేత కరుణింపబడిన వారు. వారు ఒక వ్యక్తి కావచ్చు, ఒక దంపతులు కావచ్చు, ఒక కుటుంబం కావచ్చు. హల్లెలూయా! వారే దేవుని చేత కరుణింపబడిన వారు, వారే దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వారు, వారే దేవుని ముఖకాంతి వారి మీద నిత్యము పొందుకున్నవారు. రెండు చేతుల పైకి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఇంకా నీకు ఎన్ని ఉన్నా చెప్తున్నా, గుండు సున్నా. నీకు ఎంతమంది ఉన్నా, నాకు 100 మంది అండి, ఊరంతా నా వాళ్ళండి, ఊరంతా నీ వాళ్ళే, ఎవరికి కావాలా? అది ఊరంతా పొలాలన్నీ మావేనండి, ఇల్లులన్నీ మావేనండి, ఎవరికి కావాలి బాబు? ఈ పొలాల ద్వారా, ఇల్లు ద్వారా, డబ్బు ద్వారా, ఐశ్వర్యం ద్వారా ఒకరిని ఎవరినైనా రక్షణలోకి నడిపించగలవా? నరకం నుంచి ఎవరినైనా దేవుళ్లాగా మార్చగలమా? కాబట్టి ఈరోజు దేవుడు తన సేవకుడు శ్రీకాంత్, సేవకురాలు శ్రీవాణి మ్యారేజ్ యానివర్సరీ సందర్భముగా దేవుడు వారిని దీవించాడు. ఎలా దీవించాడు? భూమి మీద దేవుని మార్గాలను తెలియపరిచేటట్లుగా, అన్యజనులలో రక్షణ తెలియపరిచేటట్లుగా వారిని దీవించాడు, అందరినీ దీవించాడు. హల్లెలూయా! వారు అలా దీవెన పొందుకోవడానికి కారణము దైవజనులు జోసెఫ్ దిలీప్ గారి ద్వారా ఈ ఆశీర్వాదాలు వారు పొందుకున్నారు. హల్లెలూయా! కాబట్టి ముందు ఏంటి చెప్పండి? స్టార్టింగ్లోని రక్షణ ముందు అన్యజనులకి రక్షణ తెలియపరచాలా, లేకపోతే భూమి మీద మార్గము తెలియపరచాలా? రక్షణ ముందు మార్గమా? ముందు మార్గం. మార్గం ఎవరికి? రక్షణ ఎవరికి? మార్గం అంటే ఏంటో తెలిసిందండి. భూలోకములో రక్షణ పొందుకున్న వాళ్ళకి మనం ఏం చూపించాలి? మార్గం చూపించాలి. హల్లెలూయా! అంటే అనేక మంది 850 కోట్ల మందిలోని ఒక 500 కోట్ల మంది యేసుక్రీస్తుని నమ్ముకున్నారు కానీ వీరికి ఏం తెలియదు తెలుసా? మార్గము తెలియదు. అది యేసుక్రీస్తుని నమ్ముకున్నారు, బాప్తిసం పొందుకున్నారు, కానీ ఏమి తెలియదు? మార్గం అంటే నేనే సత్యము, నేనే మార్గము కదా పాస్టర్ గారు, ఇంకేం మార్గం తెలియాలి?
మార్గములు అనగా చూడండి, మార్గం ఎంత కష్టంగా ఉంటుందంటే 77వ కీర్తన ఆ మార్గాలు ఎక్కడున్నాయో చెప్తున్నాడు దేవుడు. 19వ వచనము, నీ మార్గము సముద్రంలోకి వెళ్తే మార్గాలు మనకు తెలుస్తాయా? అది సులభమైనదా కష్టమైనదా? చెప్తున్న మాట ఇక్కడ చాలా కష్టం. సముద్రంలో ఒక వాడ వెళ్ళిపోయింది అనుకోండి, ఆ వాడ జాడలు ఏమైనా ఉంటాయా? ఉండవు. నీ మార్గము సముద్రములో ఉండెను, నీ త్రోవలు నీ అడుగు జాడలు గుర్తింపబడక. అంత కష్టం అన్నమాట మార్గములు అంటే. ఎవరికి? దేవుడు నమ్ముకున్న క్రైస్తవులకి దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పము, దేవుని యొక్క చిత్తము, దేవుడులాగా వారు మారాలంటే ఆ చిత్తము, ఆ ప్రణాళిక, ఆ సంకల్పము చాలా కష్టము. ఎందుకంటే అది సముద్రములో ఉన్నది, ఆ త్రోవలు మహాజలములలో ఉన్నాయి, అవి గుర్తింపబడక ఉన్నాయి అని అంటున్నాడు. ఎవరు ఈ వ్యక్తి? ఎవరు అంటే ఆసాపు అన్నమాట. ఒక ప్రవక్తకే దేవుని అడుగు జాడలు తెలియదట. ఈ కీర్తన ఎవరు రాశారు చెప్పండి? మార్గం అంటే ఇప్పుడు ఈయనకి ఇంకేం కావాలా? ఆసాపు అనేటటువంటి వాడు, ఆయన ఎవరు? దేవుని నమ్ముకున్నాడా ఇలా అన్ని జనుడా? నమ్ముకున్నాడు. నమ్ముకున్న తర్వాత ఒక గ్రేట్ క్వైర్ లీడరు, తర్వాత ఆయన ఒక ప్రవక్త. నమ్ముకున్నాడు, వందల వేల పాటలు రాశాడు, ప్రవచనాలు చెప్పాడు. ఒక ప్రవక్తకి ఇంకా ఏం తెలియలేదు చెప్పండి? ఇప్పటి వరకు మార్గములు తెలియలేదు, అడుగుజాడలు తెలియలేదు. ఎవరైనా ప్రవక్తకే తెలియలేదన్నమాట. మరి సామాన్యమైన విశ్వాసకి, సామాన్యమైన పాస్టర్ గారులకి తెలుస్తుందా? చెప్పండి, తెలుస్తుందా? కాబట్టి అందరికీ దేవుడు తెలియపరచడు. ప్రతి తరములోని అపోస్తులు ఉంటారు, ప్రవక్తలు ఉంటారు. ప్రవక్తలకు ప్రవక్తలు, అపోస్తులకు అపోస్తులు. హల్లెలూయా! ప్రవక్త పేతురు, శిష్యులందరూ కూడా ప్రవక్తలే. యేసుక్రీస్తు 12 మంది శిష్యులు అపోస్తులే. తెలుసా? వాళ్ళు ప్రవక్తలు, అపోస్తులు. కానీ వీళ్ళందరికీ ప్రవక్తకు ఒక ప్రవక్త, అపోస్తులకు ఒక అపోస్తులు ఉన్నాడు. ఆయనే అపోస్తులైన పౌలు. హల్లెలూయా! ఎవరైనా ఆ తరములో పౌలు. శిష్యులకి కూడా శిష్యులు, ప్రవక్తలు, అపోస్తులు. కానీ పౌలు ఎవరు తెలుసా? ప్రవక్తలకు ప్రవక్త, అపోస్తులకి అపోస్తులు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ కాలంలోనే చాలామంది ప్రవక్తలుగా, అపోస్తులుగా పిలువబడుతున్నారు. మేము దాన్ని సమ్మతమే. కొంతమంది దొంగ అపోస్తులు, దొంగ ప్రవక్తలు ఉన్నారు. ఆఫ్రికా ఖండానికి వెళ్ళాను నేను, జింబాబ్వే దేశానికి వెళ్ళాను. అక్కడ ఆఫ్రికా ఖండంలో జింబాబ్వే పాస్టర్ గారులు ఎవరు లేరు. పాస్టర్ గారు పేరు పెట్టుకోవట్లేదు. అందరూ ప్రవక్తలు, అపోస్తులు, ప్రవక్తలు, అపోస్తులు. మొత్తం ఆఫ్రికా ఖండం అంతా అపోస్తులు, ప్రవక్తలే ఉన్నారు. పాస్టర్ గారు లేరండి, ఎవరు లేరండి. ఒక యవనస్తుడు, ఆయన దేవుడిని నమ్ముకుని సేవ చేస్తున్నాడు. ఆయన పేరు కూడా అపోస్తులు అని పెట్టుకున్నారన్నమాట. సరే, మంచిదే. ఆ అపోస్తులు, ప్రవక్తలు అనే పేర్లు పెట్టుకున్నటువంటి వారి దగ్గర ఒక ప్రభువల ఆదివారం ఆరాధన చిన్న వాక్యం చెప్పడానికి దేవుడు కృప చూపించారు. అప్పుడు చెప్పాను నేను, ప్రవక్తలలో 3 రకాలు ఉన్నారు, అపోస్తుల్లో కూడా చాలా రకాలు ఉన్నారు. అసలు ప్రవక్తలు అందరూ, మీరు ప్రవక్తలే, మీరందరూ అపోస్తులే. మీ అందరికి అపోస్తులకు ఒక అపోస్తుడు ఉన్నాడు, ప్రవక్తకి ప్రవక్త ఉన్నాడు. అందుకొరకు ఆయన గురించి తెలియపరచడానికి ఆఫ్రికా నుండి ఇక్కడికి వచ్చానని చెప్పాను. హల్లెలూయా! ఇంకా అదంతా మనం చెప్పడం కుదరదు. ఇప్పుడు మీ అందరికి అర్థమైపోతుంది ఆయన ఇప్పుడు ఎవరు. ఇప్పుడు చెప్పండి, అలా అంతే సిగ్గుపడిపోతారంటే. అద్దంకి రంజిత్ తోఫిల్ గారు గట్టి చెప్పాలి అది. హల్లెలూయా! ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో, చెప్పాలో వద్దా? సిగ్గుపడు. కాబట్టి ఈ మార్గాలు వాళ్ళకి తెలుస్తాయండి. ఏ మార్గాలు? అందరికీ దేవుడు తెలియపరచాడు. ఎందుకంటే ఆసాపుకి తెలియలేదు, కానీ దావీదుకు తెలుసు. ఇక్కడ హల్లెలూయా! ఎవరు తెలియలేదు? ఆసాపుకు తెలియదు, కోరహు కుమారులకు తెలియదు. వాళ్ళు ప్రవక్తలే. కీర్తన రాసిన వాళ్ళందరూ కూడా ప్రవక్తలే.
కానీ అందరు ప్రవక్తలకి దేవుడు తెలియపరచలేదు. కీర్తన రాసిన వాళ్ళందరికీ కూడా ఒక ప్రవక్తకి తెలియపరిచాడు. దావీదు దేవుని సంకల్పానుసారముగా సేవ చేశాడు. హల్లెలూయా. దేవుని మార్గాలు, దేవుని సంకల్పం, దేవుడి చిత్తము ఆసాపుకు తెలియదు, కోరహ కుమారులు తెలియదు, హేమాను దాతానికి తెలియదు. వీళ్ళందరూ కూడా కీర్తన రాసిన వాళ్ళే. కానీ వీళ్ళందరికీ తెలియనటువంటి సత్యాలు ఎవరు తెలియపరిచాడు? దేవుడు దావీదుకు తెలియపరిచాడు అనమాట. దావీదు సముద్రపు జలములలో దేవుని జాడలు, అగాధ జలములలో దేవుని మార్గాలు కనుక్కొని ఆ తరం వారికి సేవ చేశాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి అలాంటి ఓపెన్ మినిస్ట్రీస్లో దేవుని మార్గాలు తెలియపరిచి, సంకల్పము తెలియపరిచి, చిత్తమును తెలియపరిచిన మినిస్ట్రీలో మనం ఉండడము, అనేక మందికి ఆ మార్గాలు, అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరవడం, దైవ చిత్తానుసారమైన ప్రార్థనలు, దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం, దేవుని వ్యక్తిత్వం గురించి ప్రవక్త దగ్గర నేర్చుకొని, మనము నేర్చుకొని అనేక మందికి నేర్పించడమే అదే దేవుని కనికరం పొందుకున్నవారు, ఆశీర్వాదాలు పొందుకున్నవారు, ఒక కాంతిని పొందుకున్నవారు. మీలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే 2 చేతుల పైకి తొందర చెల్లించండి. లేరా? లేరా? ఇంకా మీరు పొందుకోలేదా? అమ్మో, అదే మీరు పొందుకోవాలి. మరి మీ ద్వారా, అందరి ద్వారా ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడు? మన ద్వారా దేవుని యొక్క మార్గాలు అందరికీ తెలియపరిస్తేనే నేను చెప్తున్నాను, నీవు దీవించబడే అకౌంట్లోకి వస్తావు. నీ పాట, నీ ప్రసంగము, నీ సేవ, నీ పరిచర్య తీసుకెళ్ళి బొట్టులో పడేస్తాడు. ఎవరు ఆశ్రదించబడిన వారు, ఎవరు దీవించబడిన వారు, ఫస్ట్ వాళ్ళకు ఉండవలసింది ప్రపంచంలో, సంఘములో ఉన్నటువంటి ఈ గందరగోళము, గజిబిజి అంతా కూడా తొలగించి వీళ్ళందరినీ, ప్రపంచంలో క్రైస్తవులందరినీ కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక విశ్వాసం, ఒక బాప్తిస్మం, ఒక బోధ, ఏమంటే ఒక నిరీక్షణ, ఒక పరిశుద్ధాత్మ, ఒక్క దేవుడిలోనికి వీళ్ళందరినీ ఏం చేయాలా? తీసుకుని వచ్చేటటువంటి మార్గాలు నేర్చుకోండి, తెలుసుకోండి. అనేక మందికి ఏం చేయాలి? మనం తెలియపరచాలి. హల్లెలూయా. ఇందాక పాస్టర్ గారు చెప్పారా, అకుల ప్రిస్కిల్లాలు ఎక్కడ నేర్చుకున్నారు చెప్పండి? పౌలు దగ్గర. ఏంటది? వాళ్ళు ఏం చెప్తున్నారు అపోలోకి? దేవుని మార్గమును మరింత విశదపరచరి. హల్లెలూయా. ఆల్రెడీ ఆయన పెద్ద స్కాలర్, అయిన పండితుడు, కానీ ఏం తెలియదు ఆయనకి? బైబిల్ అంతా చూడకుండా 200 రిఫరెన్స్లు. మా విశాఖపట్నంలో ఒక స్పీకర్ ఉన్నారు, ఆయన మైక్ పెట్టుకున్నాడు అనుకోండి, బైబిల్ చూడకుండా ఒక్క టాపిక్ మీద 200 రిఫరెన్స్లు చూడకుండా అనర్గళంగా చెప్పేస్తాడు ఆయన. కానీ ఆయనకి ఏం తెలీదు? విద్వాంసుడే అపోలోలాగా. ఏం తెలీదు? ప్రణాళిక తెలియదు, మార్గం తెలియదు, సంకల్పం తెలియదు. ఎవరు తెలిసింది? అకుల ప్రిస్కిల్లాలకు తెలిసింది. వీళ్ళిద్దరూ వచ్చి ఏమంటే పౌలు దగ్గర నేర్చుకొని ఎవరికి చెప్పారు? ఇప్పుడు అకుల ప్రిస్కిల్లాలు ఎవరు చెప్పండి దేవుని దృష్టిలో? దేవుని కరుణ, దేవుని ముఖ కాంతి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొని గొప్ప వ్యక్తిని ఆ మార్గంలోనికి ఏం చేశారు? నడిపించారు. హల్లెలూయా. ఇది మొదటి ఆశీర్వాదం. మొదట ఎవరికి? అన్యులక, క్రైస్తవులక? మన మినిస్ట్రీ చెప్పండి. మొదట మన కాన్సెప్ట్ క్రైస్తవులకి. 2వ లైన్ చెప్పాడు దేవుడు. 2వ లైన్ ఏంటి? అన్యజనులలో రక్షణ. హల్లెలూయా. అన్యజనులకి మనం, అన్ని మతాల వారికి మనం ఏం తెలియపరచాలి? రక్షణ. అందరూ చెప్తున్నారు సువార్త, కానీ మన సువార్త పౌలు సువార్త లాగా, ఓఫ్రి గారి సువార్త లాగా ప్రత్యేకమైనది. హల్లెలూయా. మనం ఏం చెప్తున్నాం? అన్ని మత గ్రంథాలలో పౌలు ఏథెన్స్ ప్రాంతము సంచారము చేస్తుండగా అక్కడ నాకు ఒక బలిపీఠము కనబడింది. ఏం కనబడింది చెప్పండి, ముగించేస్తాను. బలిపీఠము కనబడింది. ఆ బలిపీఠాన్ని చూసి ఏమన్నాడు? తిట్టాడా? దూషించాడా? హేళన చేశాడా? వాళ్ళని పొగిడాడా? నేను సంచరించుచుండగా నాకు ఒక బలిపీఠము కనబడెను, ఇది చూసి మీరు అతి దేవతా భక్తి కలవారని మెచ్చుకున్నాడా? విమర్శించాడా? మీ విగ్రహాలు మాట్లాడవు, చూడవు, నడవవు ఏంటని అన్నాడా? అతి దేవతా భక్తి గలవారని ఆ బలిపీఠం దగ్గర చేసినటువంటి వారికి
పొగిడాడా, తిట్టాడా? ఈనాడు చాలామంది రక్షణ గురించి చెప్తున్నారు, కానీ ఆ రక్షణ సువార్త హైందవులు అంటే చాలామంది నమ్ముకునేవారు హృదయాలను ఏం చేస్తున్నారు? గాయపరుస్తున్నారు. సువార్త చెప్పే విధానము తెలియట్లేదు. సువార్త చెప్పడం అంటే విమర్శించడము, తిట్టడము, దూషించడము, హేళన చేయడం, మన దేవుడి గురించే చెప్పుకోవడం, మిగతా వాళ్ళందరి గురించి తక్కువగా చెప్పుకోవడం. ఇలాంటి సువార్తలు ఓపెన్ మినిస్ట్రీస్ ఆత్మీయ తండ్రి ఓఫరయ్య గారు అందరికీ కూడా ఎవరిని గాయపరచకుండా, తిట్టకుండా, వారి ఆరాధనలో చేస్తున్నటువంటి వారి ఆరాధనలో, వారి పూజల్లోనే, వారి భక్తిలోనే, వారి దేవతల దేవుళ్ళలోనే యేసుక్రీస్తు పోలికలు చూపించి రక్షణ సువార్త ప్రకటించే ప్రవక్త, ఏకైక ప్రవక్త అద్దంక రంజిత్ ఓఫ్రి గారు మాత్రమే. హల్లెలూయా! మిగతా వాళ్ళందరి సువార్త ఒక రీతిగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ పౌరు సువార్త లాగా ఈ కాళ్ళు ఎవరు చేస్తున్నారు? ఓఫ్రి గారు చేస్తున్నారు. వేదాలలోని, పురాణాలలోని, ఉపనిషత్తుల్లోని చెట్లు, పుట్లు, రాళ్ళను వేది మొక్కుతావు మొక్కు, దానిలో నుంచి ఎవరు చూపిస్తున్నారు? యేసయ్యను చూపిస్తున్నారు. ఇది ఎవరి సువార్త? ఇది పౌలు సువార్త, ఇప్పటి ఓఫ్రి గారి సువార్త. హల్లెలూయా! ఈ రెండు మార్గాలు మనము తెలియపరచాలి. అది ఆశీర్వాదం. అమ్మా, నీకు తిండున్నా లేకపోయినా, డబ్బులున్నా లేకపోయినా, భర్త ఉన్నా లేకపోయినా, భార్య పిల్లలు ఉన్నా లేకపోయినా, నువ్వేమి బికారి కావు, బీదదానివు కాదు. నీతో ఎవరు మాట్లాడకపోయినా పర్వాలేదు, ఎవరు నీతో కలవకపోయినా పర్వాలేదు, ఎవరు పట్టించుకోకపోయినా పర్వాలేదు, అందరు నిన్ను విడిచిపెట్టేసినా పర్వాలేదు, నీకు ఒక సొంత ఇల్లు కానీ లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా పర్వాలేదు, కానీ నీకు ఒకటి ఉండాలా. ఏముండాలా? నీ ద్వారా కొంతమంది మార్గములు తెలుసుకునేవారుగా ఉన్నట్లయితే, నీ ద్వారా కొంతమంది పౌలు లాంటి సువార్త నీ నోట్లో పెట్టి నీ ద్వారా కొంతమంది సువార్త ప్రకటించే దానివైతే, కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి వారు దగ్గర కంటే నువ్వు చాలా గొప్పదానివి, గొప్పవాడివి. హల్లెలూయా! ఎందుకంటే వారి ద్వారా జరిగిన కార్యం నీ ద్వారా మార్గాలు తెలియపరచబడుతున్నాయి. తర్వాత అన్యులకి రక్షణ సువార్త ప్రకటించబడుతుంది. ఇప్పుడు చూడండి, వీళ్ళండి ఆశీర్వదించబడిన వారు. ఇప్పుడు చదవండి మూలవాక్యం 67వ కీర్తన 2వ వచనం. దేవుడు మమ్మను, అందరూ నాతో చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి తెలుసా? మీ మనసులో ఇది ఉండాలి. ఏది ఉండాలి? ప్రభువా, నా ద్వారా క్రైస్తవులందరికీ కూడా నీ మార్గాలు తెలియపరిచేటట్లుగా. ప్రభువా, ఇన్ని మతాలు వారికి తండ్రి వారి మత గ్రంథాలలో ఉన్న ప్రవచనాలు ప్రకారంగా మా ఆత్మీయ తండ్రి ఓఫ్రి గారు ఎలాగ సువార్త చెప్తున్నారు, అలాగ వారికి రక్షణ కలగజేయునట్లుగా ఈ రెండు మనసులో పెట్టుకొని, హృదయంలో పెట్టుకొని, నేను బ్రతుకుతున్నది దీని కొరకే, ఉద్యోగమైనా, చదువైనా, పెళ్ళైనా, పిల్లలైనా, ఏదైనా సరే ఈ రెండు కార్యక్రమాల కొరకు మాత్రమే. హల్లెలూయా! ఈ రెండు నీలో పెట్టుకో, నువ్వు చదువుకో, మంచి ర్యాంక్ ఇస్తాడు. ఈ రెండు నువ్వు చేస్తావుంటే నీకు మంచి ఉద్యోగం ఇస్తాడు. ఈ రెండు నువ్వు చేస్తావుండు, ఈ రెండు దేవుడి చిత్తం కాబట్టి ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా అప్పుడు అవన్నీ ఏం చేస్తాడు? అవన్నీ అనుగ్రహిస్తాడు. ఈ రెండు పక్కన పెట్టేసి నాకు ఇల్లు కావాలా, నాకు పిల్లలు కావాలా, నాకు పెళ్లి కావాలా, నాకు చదువు కావాలా, నాకు ఉద్యోగం కావాలంటే ఉన్నవి కూడా తీసేస్తాడు. కాబట్టి ఏంటి ముఖ్యం చెప్పండి? ఏది ముఖ్యము? ముందు ఏది ముఖ్యము? మార్గములు తెలియపరిచేటటువంటి పరిచర్యలు ఉండు. అన్యజనులకు రక్షణ తెలియపరిచేటటువంటి పరిచర్యలో ఉండు. ఈ రెండు పరిచర్యలో దేవుడు ప్రవక్త దైవజనుడిని అంటిపెట్టి వెంబడిస్తూ ఉండాలి. హల్లెలూయా! అప్పుడు ఈ మూలవాక్యము నెరవేర్చబడుతుంది. ఇప్పుడు చదువుకు ముగించుకుందాం. నేను చదువుతాను, అందరూ చదువు. దేవుడు గనుక దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. ఈ అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెన పాస్టర్ శ్రీకాంత్ గారు, శ్రీవాణి దంపతులకు, కూడి వచ్చిన మనందరికీ, శ్రీకాంత్ గారు తల్లి, తండ్రి, కుటుంబ సభ్యులు, బెంగళూరు నుంచి వచ్చినటువంటి వారు, వైజాగ్ నుంచి వచ్చినటువంటి వారికి,
ఈ తాడిపత్రి, అనంతపూరు, ఆంధ్ర రాష్ట్రము, భారతదేశం, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా కలుగును గాక.